రైతు మిత్రులందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈ వీడియోలో రైతులకి ఒక చిన్న సలహా నేనిస్తాను. మీరు చూస్తున్నారు గదా! ఇది టమోటా సాగు. మనకి మొక్క నాటి దాదాపుగా 15 రోజులైతే ప్రస్తుతానికైతే అవుతుంది. సో, ఈ వీడియోకి సంబంధించి ఒక చిన్న సలహా ఇస్తాను. తెలుసుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇది మొత్తం మనకు 6 ఎకరాల్లో సాగు అయితే చేశారు. సో, ప్రస్తుతం మొక్క పెట్టి మనకి 15 రోజులు అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! వీళ్ళొచ్చేసి అడుక్కడుక్కి దాదాపుగా 1.5 అడుగు గ్యాప్ మొక్క అయితే నాటారు. సో, అలా ఎందుకు నాటారంటే చెట్టుకి మీరు అడుగడుగుకి గ్యాప్ ఇచ్చుకుంటా వెళ్లారంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువొస్తది. ప్లస్ చెట్టు అనేది స్ట్రెంగ్త్‌గా ఉంటది. చెట్టు కొంచెం హెల్తీగా ఉంటది. తర్వాత మనం స్టేకింగ్ చేయాలనుకున్నప్పుడు చాలా వరకు మంచి పద్ధతిలో స్టేకింగ్ చేసుకోవచ్చు. అదే మనం డబుల్ సైడ్ నాటామనుకో అంటే డబుల్ హోల్ ఏసి నాటామనుకో అప్పుడు ఏదైతే చెట్టు కూడా ఎక్కువ వంగపడిపోయి మనకి స్టేకింగ్ కూడా చాలా వరకు పడిపోతా ఉంటుంది. మనమైతే గమనించినట్టయితే ఇప్పుడు నేను క్లారిటీగా ఏం తెలియజేస్తున్నానంటే గ్యాప్ అడుగడుగుకి ఏదైతే మొక్క నాటినా 1.5 అడుగుకి చెట్టు నాటితే చాలా బావుంటది ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. సో, దాంతో పాటు మనకైతే స్టేకింగ్ కట్టలు నాటుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటది. డబుల్ హోల్ కన్నా సింగిల్ హోల్ అనేది మా రైతులకి చాలా ముఖ్యమైన పద్ధతని మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఇది మొత్తం వచ్చేసి మనకు 6 ఎకరాల వరకు ఉంటది.